బీహార్ శాసనసభ ఫలితాల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాకూటమి ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆ ఎన్నికల ఫలితాల సరళితో మహాకూటమి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి మహాకూటమి 157 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమి 74 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఇతరులు 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మగధ్, మంగేరియా, పట్నా, సరణ్, భాగల్పూర్, దర్భంగా, కోసి ప్రాంతాల్లో ఆ జేడీయూకి ఆధిక్యం స్పష్టంగా కనపడుతోంది. అదేవిధంగా తిర్హుత్ ప్రాంతంలో బీజేపీకి ఆధిక్యం కనపడుతుంది. అదేవిధంగా పట్నా నగరంలోని 14 స్థానాల్లో జేడీయూ 11 చోట్ల, బీజేపీ 3 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల ఫలితాల సరళిని చూసి మహాకూటమి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మిఠాయిలు పంచుకుంటూ బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మహాకూటమిలోని పార్టీల యొక్క ఆధిక్యానికి సంబంధించిన వివరాలు చూద్దాం. జేడీయూ 67 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఆర్జేడీ 73 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం కూటమిలోని పార్టీల ఆధిక్యానికి సంబంధించిన వివరాలు చూస్తే మొత్తం 157 స్థానాల్లో జేడీయూ మహాకూటమి ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం జేడీయూ 67 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. అదేవిధంగా ఆర్జేడీ 73 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక ఎన్డీఏ కూటమిలోని పార్టీల ఆధిక్యానికి సంబంధించిన వివరాలు చూస్తే భాజపా 59 స్థానాల్లో, ఎల్జేపీ 9 స్థానాల్లో, ఆర్ఎల్ఎస్పీ 5 స్థానాల్లో, హెచ్ఏఎం 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మొత్తం 75 స్థానాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. భాజపా 59 స్థానాల్లో, ఎల్జేపీ 9 స్థానాల్లో, ఆర్ఎల్ఎస్పీ 5 స్థానాల్లో, హెచ్ఏఎం 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మొత్తం బీహార్లో 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం మహాకూటమి 155 స్థానాల్లో ఆధిక్యం దిశగా సాగిపోతుంది. అదేవిధంగా ఎన్డీఏ కూటమి 75 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. అయితే ప్రస్తుతం అందినటువంటి తాజా సమాచారాన్ని బట్టి జేడీయూ నేతృత్వంలోని మహాకూటమికి ఆ తొలి ఫలితం వెల్లడైనట్లుగా తెలుస్తుంది. విజయం సాధించినట్లుగా, ఒక స్థానంలో విజయం, ఆ గెలుపు సాధించినట్లుగా సమాచారం ఉంది. మొత్తం ఇంకా 155 స్థానాల్లో మహాకూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా ఎన్డీఏ కూటమి 75 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా ఇతరులు 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక పాట్నా ప్రాంతంలో మొత్తం 43 అసెంబ్లీ నియోజకవర్గాలుగాను ప్రస్తుతం ఆ జేడీయూ 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భాజపా 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మగధ్ ప్రాంతంలో మొత్తం 26 స్థానాలలో ఆ జేడీయూ 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా భాజపా 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తిర్హుట్ ప్రాంతంలో మొత్తం 49 స్థానాల్లో జేడీయూ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే ఇక్కడ భాజపా 25 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పూర్ణియా ప్రాంతంలో మొత్తం 24 స్థానాలు గాను జరిగినటువంటి ఎన్నికల్లో ప్రస్తుతం జేడీయూ 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. భాజపా 10 స్థానాల్లో, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. సరన్ ప్రాంతంలో మొత్తం 24 స్థానాలకు సంబంధించి జేడీయూ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భాజపా 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక
ఇక భాగల్పూర్లో చూసినట్లయితే 12 స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలకు సంబంధించి జేడీయూ 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. భాజపా 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక మంగేర్ ప్రాంతంలో చూసినట్లయితే 22 స్థానాల్లో ప్రస్తుతం జేడీయూ 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. భాజపా 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు అక్కడ ఆధిక్యం ఎవరూ సాధించలేదు. దర్భంగా ప్రాంతంలో మొత్తం 30 స్థానాలకు సంబంధించి జేడీయూ 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భాజపా 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. కోశి ప్రాంతంలో మొత్తం 13 స్థానాలకు సంబంధించి జేడీయూ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భాజపా 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.